వెల్కమ్ టు MG9 న్యూస్. శ్రీ మారెమ్మదేవి నూతన ఆలయ ప్రారంభోత్సవం. అగసనూరులో శ్రీ మారెమ్మదేవి అమ్మవారికి తనువు బిందెలు అంగరంగ వైభవంగా నూతన దేవాలయం. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధి అగనూరు గ్రామంలోని శ్రీ మారెమ్మదేవి నూతన ఆలయాన్ని అర్లంబండ శ్రీ అంబమ్మదేవి ఆలయ పీఠాధిపతి శ్రీ మర్రిస్వామి తాత ముఖ్య అతిథిగా పాల్గొని నూతన దేవాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మర్రిస్వామి తాత వారికి పూలమాలలు వేసి సన్మానం చేసి తాతవారిని ఊరేగింపుతో శ్రీ మారెమ్మదేవి దేవాలయానికి తీసుకెళ్లి తాతవారి చేతుల మీదుగా అమ్మవారికి పూజ చేయించారు. ఈ పూజా కార్యక్రమానికి ముందుగా గ్రామ పెద్దలు అమ్మవారి విగ్రహాలకు నూతన పట్టు వస్త్రాలు ధరించి అమ్మవారిని అందంగా అలంకరించి ఆలయం చుట్టూ 3 సార్లు అమ్మవారిని తిప్పి దేవాలయంలో ఉంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని ప్రారంభించారు. అనంతరం తాళాలు మేళాలతో డొల్లలతో అమ్మవారి కోసం తుంగభద్రి నది తీరానికి వెళ్లి గంగమ్మను తీసుకొచ్చి అమ్మవారికి తనువు బిందెలుగా సమర్పించారు. అనంతరం దేవాలయాన్ని నిర్మించిన గోనెహల్ వడ్డే ఈరన్నకు గ్రామ పెద్దలు ఆయన్ని సన్మానించి తులం బంగారపు ఉంగరాన్ని ఆయన చేతికి తొడిగించారు. జైన చైతన్య యూత్ ఆధ్వర్యంలో 21 తులాల వెండి కడిమిని ఆయన చేతికి వేశారు. తదితర గ్రామ పెద్దలు వారికి తోచినంత కానుకలను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా గోనెహల్ వడ్డే ఈరన్న మాట్లాడుతూ దాదాపు నేను 70 దేవాలయాల దాకా నిర్మించాను, కానీ ఇలాంటి సింపుల్ వండర్ఫుల్ దేవాలయం ఎక్కడ నిర్వహించలేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా గ్రామ పెద్దలు అమ్మవారి భక్తులు జన చైతన్య యూత్ అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఆడపడుచులందరూ ఉదయాన్నే అమ్మవారికి నైవేద్యాలు తయారు చేసి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి టెంకాయలు కొట్టి కోరికలు నెరవేర్చుకున్నారు. జైన చైతన్య యూత్ ఆధ్వర్యంలో అగసనూరు గ్రామంలో శ్రీ మారెమ్మదేవి దేవాలయం నిర్మాణానికి కష్టపడిన పెద్దలు బిటి వీరారెడ్డి, టివి సిద్ధయ్య, ఎస్బి ఆనందరెడ్డి, వి ఉల్లిగయ్య, బి హనుమప్ప, సిబి హుస్సేనీలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, చిన్నారులు, మహిళలు, జైన చైతన్య యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో రిపోర్టర్ మక్బుల్ బాషా.